నీ దగ్గర ఏం లేదనే విషయం చాలా అర్థమైపోతున్నా సరే, కసియో నీ మీద కోపమో పగో గాని మొత్తానికి డబ్బులు అందుకే అన్నా తీసుకున్నాడు. కదన్నా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు దేనికని మొదటి రోజే అన్నా. అవును. ఇప్పటికీ అదే అంట. కాకపోతే మీరు చెప్పిన మళ్ళీ ఒక ప్రస్తావన యుద్ధం గురించి చెప్పాలి అని అంటే, ఆయుధాలన్నింటినీ బండి కింద దాచుకున్నట్టు నా శరీరంలో దాచుకున్న దాచుకున్నావు కదా, అవయవాలన్నింటినీ మనసులో నిజంగా దాచుకున్నా, నిజంగా మనసులో దాచుకున్నా. చూశాను నా ప్రతి నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ అవి చూస్తే నీ ఎమోషను, నీ దుఃఖం, బాధ, అంటే ప్రతి వాళ్ళకు జీవితంలో ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక ఒక అనూహ్యమైన విజయం దక్కే క్షణంలో మనం పడే తపన అవునన్నా, బా అది ఇట్లా కళ్ళల్లోంచి వస్తుంటది కదా. నరాలు ఉబ్బేవన్నా ఇటువైపు నరాలు. బా స్కానింగ్కి వెళ్తే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు ఈ ఏజ్, ఈ ఏజ్లో ఏంటి ఇంత ఆలోచనలు కదా. అవును. ఒక టైంలో నాకు నేనుగా రూమ్లో కూర్చొని అరిచేవాడిని, ఒక సైకోయిక్గా ఫీల్ అయ్యేవాడిని. సుజాతను కొట్టావంట కూడా కదన్నా. ఒక్కో టైంలో అంటే ఇసికిస్తే ఏం చేయాలో తెలియదు. మన ప్రెస్టేషన్ బయటోడి మీద చూపిస్తే వాళ్ళు చూపించా. ఎందుకు ఊరుకుంటారు. అవును అవును. మనకి మన కష్టము సుఖము మన బాధ మన ఎమోషన్